హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని భారత ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులు మరియు సూపర్వైజర్లకు ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బూత్ స్థాయి అధికారులకు మరియు సూపర్వైజర్లకు ఎలక్టోరల్ రోల్ తయారీ ఫ్రమ్ 6, 6A, 7, 8లపై మరియు ఇంటింటి సర్వేలో బూత్ స్థాయి అధికారులు నిర్వహించవలసినటువంటి పాత్రపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరెడ్డి బూత్ స్థాయి అధికారులకు, సూపర్వైజర్లకు ఎన్నికల నియమ నిబంధనలను వివరించడంతో పాటుగా పలు అంశాలకు సంబంధించినటువంటి విషయాలను గురించి చర్చించారు. భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఇంక్లూడింగ్ ఎవరెవరు వస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఈసీఐతో పాటు, సిఈఓతో పాటు, డిఈఓతో పాటు, ఈఆర్ఓతో పాటు, ఏఈఆర్ఓతో పాటు బిఎల్ఓలు కూడా వస్తారు. కంప్లీట్ మెషినరీ. సో ఈ మెషినరీ ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఇది 324(1) చెప్తుంది. అండ్ 324(6), 324లోనే సబ్ సెక్షన్ 6 ఏమంటుంది అంటే కానీ ఈసీఐకి అవసరమైన మెకానిజంను ఇస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 మాత్రమే కమిషన్ సభ్యులు ఉంటారు. సో ఆయనకు సపోర్ట్ చేయడానికి, ఎలక్షన్స్లలో ఆయనకు సపోర్ట్ చేయడానికి ఇంకెవరెవరు ఉంటారు? అంతమంది సిబ్బందిని, వీళ్ళందరూ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ డిప్యుటేషన్ బేసిస్లో పనిచేసిన వాళ్ళు. నేను నా ఉద్యోగ పరంగా నేను తహసీల్దార్, కానీ ఆన్ డిప్యుటేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు, ఓటర్ జాబితా తయారు చేసినప్పుడు నేనేంటిది యాజ్ ఏ ఏఈఆర్ఓ ఆన్ డిప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు కూడా అంగన్వాడీ టీచర్ ఉండొచ్చు, కారాబార్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. బట్ ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడు ఆన్ డిప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మీరు ఎలక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో పనిచేస్తున్నట్టు దాన్ని ఎవరు ఇస్తుండ్రు? మిమ్మల్ని అందరినీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిప్యుటేషన్ ఎవరు పంపిస్తుండ్రు? రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ. సో ఎన్నికల సంఘానికి అవసరమైన సిబ్బందిని సమకూర్చే బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్ ఉంటుంది ఆర్టికల్ 324(6) ప్రకారం. అండ్ సో 326 ఏమంటది అంటే లోక్సభకు కావచ్చు, రాష్ట్రాల శాసనసభకు కావచ్చు, వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు. వయోజన ఓటు హక్కు అంటే దాని అర్థమైంది, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు ఎవరైనా? వయోజన ఓటు హక్కు అంటే కొంచెం పదం డిఫరెంట్గా ఉంది కదా. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటారు. కొంచెం వయోజన అంటే 18 సంవత్సరాలు నిండి ఎవరు అంటే వాళ్ళు ఓటు వేయరాదు కదా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే. అండ్ యూనివర్సల్ అనే ఒక పదం కూడా ఉంటుంది. యూనివర్సల్ అంటే ఏంటిది అంటే మనకు ప్రీవియస్గా స్వాతంత్రం రాకముందు అందరూ ఓటేయచ్చా? స్వాతంత్రం రాకముందు మాట్లాడుతున్నాం. ఎవరికి ఉంటుంది? భారతదేశంలో నివసించే ఆ రోజు 18 సంవత్సరాల పౌరులలో కేవలం 13% మందికి మాత్రమే రాష్ట్రపతి గారి కొంత సిబ్బందిని నియమిస్తారు. సో ఈ సిబ్బందిని నియమించమని ఇప్పటివరకు మనం మాట్లాడినవన్నీ ఆర్టికల్ దాన్ని రాజీవ్ గాంధీ గారి సమయంలో 18 సంవత్సరాల దాకా పిలుచుకున్నాం.